పాకిస్తాన్ తన వక్ర బుద్ధి మార్చుకోలేదు. పాకిస్తాన్ బుద్ధి ఎప్పటికీ వంకరే. దొంగ దెబ్బ కొట్టడమే దాయాది దేశం పని. ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసుకుందే పాకిస్తాన్. కాల్పుల విరమణ జరిగి కొన్ని గంటలు కూడా కాకముందే వక్ర బుద్ధి బయటపెట్టింది. చీకటి పడగానే జమ్మూ కాశ్మీర్లో మరోసారి కాల్పులకు తెగబడింది పాకిస్తాన్. కాల్పుల విరమణ బ్రేక్ చేసిన పాకిస్తాన్ సీజ్ ఫైర్ కు అంగీకరించిన 3 గంటల్లోనే మళ్లీ డ్రోన్లతో ఉసుగొల్పింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. సరిహద్దులో ఫిరంగులతో ఫైరింగ్ చేస్తోంది. జమ్మూ కాశ్మీర్లో అనంతనాగ్, బుడ్గమ్, శ్రీనగర్, రాజౌరి, ఆర్ఎస్పురా, ఆక్నూర్లో అనుమానాస్పద డ్రోన్లు స్థానికులు గుర్తించినట్టు సమాచారం. భారీ శబ్దాలతో ఈ డ్రోన్లు పాకిస్తాన్ వైపు నుంచి వచ్చినట్టు చెప్తున్నారు. జమ్మూ వైపు సూసైడ్ డ్రోన్స్ ప్రయోగించింది పాకిస్తాన్. ఉదంపూర్ వైపు కూడా డ్రోన్లు దూసుకొచ్చాయి. శ్రీనగర్లోని ఆర్మీ హెడ్ క్వార్టర్ ను టార్గెట్ చేసింది పాకిస్తాన్. ఆర్మీ హెడ్ క్వార్టర్ వైపు 4 డ్రోన్లు దూసుకొచ్చాయి. పాకిస్తాన్ డ్రోన్లు ఎక్కడికక్కడ నిర్వీర్యం చేసింది భారత్. డ్రోన్లు కనిపిస్తే కూల్చేస్తోంది భారత్. సరిహద్దులోని ఆర్మీ పోస్టులే టార్గెట్ గా పాక్ దాడులు చేస్తోంది. చినార్ కార్ప్స్ హెడ్ క్వార్టర్స్ పై డ్రోన్లతో దాడికి యత్నిస్తోంది పాక్. పోఖ్రాన్ వైపు 8 డ్రోన్లు దూసుకొచ్చాయి. ఇటు శ్రీనగర్ లోని ఆర్మీ హెడ్ క్వార్టర్ వైపు 6 డ్రోన్లతో అటాక్ చేశారు. డ్రోన్లు డిఫెన్స్ సిస్టమ్ ఎప్పటికప్పుడు అడ్డుకుంటోంది. శ్రీనగర్, జమ్మూ, ఫిరోజ్పూర్, పఠాన్కోట్, జైసల్మేర్, బెకనీర్లలో మళ్లీ బ్లాక్అవుట్ చేశారు. శ్రీనగర్ అంతటా పేలుడు శబ్దాలు వినిపిస్తున్నాయని సీఎం ఓమర్ అబ్దుల్లా చెప్పారు. శ్రీనగర్ లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ అయిందన్నారు. పాకిస్తాన్ తీరుపై జమ్మూ కాశ్మీర్ సీఎం ఓమర్ అబ్దుల్లా ఘాటుగా స్పందించారు. శ్రీనగర్ అంతటా పేలుళ్లు వినిపించాయి. శ్రీనగర్ ఉధంపూర్ అంధకారంలో ఉందని ట్వీట్ చేశారు ఓమర్ అబ్దుల్లా. గురుదాస్పూర్ లో పాక్ డ్రోన్ పడినట్టు కూడా చెప్పారాయన. సీజ్ ఫైర్ ఒప్పందం ఏమైందని ప్రశ్నించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో డిస్కస్ చేసేందుకు మాజీ రింగ్ కమాండర్ జగన్మోహన్ మనతో ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. బిగ్ టీవీతో మాట్లాడేందుకు. జగన్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. జై హింద్. ఎస్, జై హింద్ అండి. పాకిస్తాన్ బుద్ధి, వంకర బుద్ధి ఇంకా అది పోనించుకోలేదు. ఇప్పటికే 3 గంటలు దాటింది. సరిగ్గా 4 గంటలు కూడా కాకముందే కాల్పులు జరపడం మొదలు పెట్టేసింది పాకిస్తాన్. అయితే ఈ ఉల్లంఘన ఎలా చూడాలంటారు? చాలా చాలా అన్ఫార్చునేట్ అండి. ఈ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అవ్వటం మనకన్నా బిగ్గెస్ట్ హిట్ విల్ బి టు అమెరికా అండి. ద ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా హ్యాస్ పార్టిసిపేటెడ్ అండ్ టేకెన్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బీయింగ్ ద ఆర్బిట్రేటర్. ఇప్పుడు మనకి ఒకటి క్లియర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇప్పుడు ఎవ్వరు కూడా మనకి ఇలా చేయండి, అలా చేయండి, ఇలా చేస్తే మంచిది, అలా చేస్తే మంచిది అని చెప్పి బయట నుంచి చెప్పాల్సిన దుస్సాహసం ఇంకా చెయ్యరు. ఎందుకంటే పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా గారి మాటే విన్నప్పుడు ఎవరి మాట వింటుందండి? ఎందుకు వింటుంది? మనం ఎవరి మాట వినాలి మధ్యలో? సో ఐ థింక్ వాట్ ఎవర్ has happened for a reason. ఒక కారణం కోసం అయింది. ఆ కారణము, ఆ పరిణామము మనం చాలా క్లియర్ గా ఫేస్ చేయాలి.
అండ్ సరిగ్గా చేస్తాము అని నేను ఆశిస్తున్నానండి. ఎస్ అండి, ఇప్పటికే కూడా ఎవరు ప్రశ్నించినప్పటికీ కూడా అటు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్నే ప్రశ్నించే పరిస్థితి ఉందనుకోవచ్చు అంటారా? తప్పకుండా అండి. ఎప్పుడైనా సరే ఒకసారి జడ్జ్మెంట్ ఇచ్చాక ఆ జడ్జ్మెంట్ ఫెయిల్ అయితే ఎవరిని అడుగుతామండి? ఎవరైతే ఆర్బిట్రేట్ చేస్తారో వాళ్ళనే కదా అడగాల్సింది. అంటే ఈ ఉల్లంఘనకి కారణం ఏమంటారు? పాకిస్తాన్లో ఏదైతే అంతర్గతంగా వాళ్ళకి పడకుండా ఉండి దాని కారణంగా ఇటువంటి ఉల్లంఘన జరిగింది అనుకోవచ్చా, లేకపోతే చైనా ఏమైనా ఎంకరేజ్ చేసింది అనుకోవచ్చా? చైనా పార్టిసిపేషన్ ఏమైనా సరే అండి అవ్వచ్చు. చాలా చాలా కారణాలు ఉంటాయి ఏదైనా సరే. కానీ మనం ఒక కేటగారికలీ చాలా క్లియర్ గా ఉండాలి. ఒక కారణం చెప్పి ఇంకొక కారణం వెనకాల దాంకోవటానికి ఉండకూడదండి. రేపు ప్రైమ్ మినిస్టర్ ఇఫ్ హి సేస్ ఆర్మీ నా మాట వింటలేదు, లేకపోతే టెర్రరిస్ట్ నా మాట వింటలేదంటే ఎలా అవుతుందండి? అలాంటప్పుడు మీరు ఎందుకు కూర్చున్నారు డిస్కషన్ కి? మీరు ఆర్బిట్రేషన్ కి ఎందుకు వచ్చారు? మీకు కంప్లీట్ కంట్రోల్ ఉంటేనే మీరు రావాలి. అలాగే ముగ్గురు, వెదర్ ఇట్ ఇస్ ద ఆర్మీ, వెదర్ ఇట్స్ ద టెర్రరిస్ట్ ఆర్ వెదర్ ఇట్స్ ద పొలిటికల్ లీడర్షిప్, responsibility is of the country called Pakistan. They are all equally responsible. మనం మటుకు చాలా చాలా కేటగారికల్ గా ఉండాలండి దీని మీద. జగన్మోహన్ గారు ఒక విషయం చెప్పండి. అయితే పాక్ కాళ్ల బేరానికి రాబట్టే కాల్పుల విరమణకు భారత్ ఒప్పుకుంది. ఇప్పుడు పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది కాబట్టి భారత్ను ఆపడానికి ఎవరు రారు అనుకోవచ్చా? నేను సాయంత్రం మన సీజ్ ఫైర్ అయినప్పుడు మాట్లాడినప్పుడు కూడా చెప్పానమ్మా, కాళ్ల బేరం అనుకోవద్దు, శత్రువుని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయొద్దు అని చెప్పి చాలా సార్లు అన్నాను నేను. 3 issues నేను క్లియర్ గా చెప్పాను. వాళ్ళ రియల్ అసెట్స్ ని F-16 కానీ వాళ్ళ మేజర్ రాకెట్ సంపద ఏదైతే ఉందో, న్యూక్లియర్ వెపన్స్ ఆపర్చునిటీ ఏదైతే ఉందో, ప్రతి ఒక్కటి కూడా సేఫ్ గా ఉండేలాగా చూసుకున్నారు వాళ్ళు. వాళ్ళు పంపించేదంతా లో కాస్ట్ డ్రోన్స్ and certain other weapons which probably they could afford. సో ఇది ఎప్పుడు కూడా వీళ్ళని తక్కువ అంచనా వేయకూడదండి. పాకిస్తాన్ కాన్స్టెంట్లీ ఫర్ ద లాస్ట్ 78 years has been building their military with the sole purpose of India as a target. మనం అది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎస్ జగన్మోహన్ గారు, అయితే మొత్తం కూడా నాకు తెలిసి దగ్గర ఒక 10 ప్రాంతాల్లో కూడా డ్రోన్లు పంపడం జరిగింది. చాలా డ్రోన్లు కూడా అటాక్ చేయడం జరిగింది. అటు ఉమర్ అబ్దుల్లా కూడా దీనికి సంబంధించి స్పందించారు. అంటే ఏదైతే సీజ్ ఫైర్ ఉందో వాళ్ళు ఉల్లంఘించారు, అసలు సీజ్ ఫైర్ అనేది ఎక్కడ ఉంది అన్నట్టు కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. మరి పాక్ ఎక్కడి వరకు వెళ్ళబోతుంది? భారత్ ఎంత ధీటుగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తుందంటారు? నిజంగా ఐ డోంట్ హ్యావ్ అన్ ఆన్సర్ అమ్మా. I'm sure whatever the country does, we have a perfect leadership. వాళ్ళు కరెక్ట్ గా త్రివిధ దళాలు ఇప్పుడు వాడు మళ్ళీ చేసిన దాడికి సరైన జవాబు చెప్తారని అనుకుంటున్నానండి. ఓకే జగన్మోహన్ గారు, ఒక్క విషయం చెప్పండి. ఇప్పటి వరకు ట్రంప్ స్టార్టింగ్ లో ఉగ్రవాదాన్ని ఏ మాత్రం కూడా ఎంకరేజ్ చేసేది లేదు, మీరు ఏం చేసినా మేము సపోర్ట్ ఇస్తామంటూ స్టార్టింగ్ లో భారత్ కు చెప్పడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు పాక్ ఎప్పుడైతే ఇది ఒప్పందానికి సీజ్ ఫైర్ ఒప్పందానికి అంగీకరించిన తర్వాత ట్రంప్ మళ్ళీ భారత్ కి చెప్పడం జరిగింది ఒప్పందానికి అంగీకరించమని. ఇప్పుడు ఏమంటారు ట్రంప్? భారత్ వాళ్ళు చెప్పారనే మనం ఎందుకు అనుకోవాలండి? ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఆర్బిట్రేషన్ లో అందరూ ఎవరి బలాలు, వాళ్ళ ఎవరి వీక్నెసెస్, ప్లస్ మనకి అడ్వాంటేజ్ ఏముంది అని అన్ని చూసుకుంటాం కదా. అన్ని ఆస్పెక్ట్స్ పరిగణలో తీసుకొని డెసిషన్ తీసుకొని ఉంటారు మన సైడ్ కూడా. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొక వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి, వై డోంట్ వి అండర్స్టాండ్, ఇలా మనం విన్న మూలన వీళ్ళు ఎలాగూ వైలేట్ చేస్తారు, వైలేట్ చేశాక ఇంకా మనల్ని ఎవ్వరూ ఆపటానికి ఉండరు అని చెప్పి ఎందుకు ఆలోచించుకోకూడదు? ఇట్ ఇస్ అనదర్ ప్యూర్ చాణక్య నీతి చూస్తే, ఇప్పుడు మీరు పెద్ద మనిషిగా నేనేదో ఇంకోళ్ళతో ప్రాబ్లం లో ఉన్నప్పుడు మీరు వచ్చి నేను సాల్వ్ చేస్తాను అన్నారనుకోండి, మీరు సాల్వ్ చేయలేనప్పుడు నేను మళ్ళీ తిరిగి మీరు ఎందుకు వచ్చారు, నన్ను ఎందుకు ఆపుతున్నారు అని చెప్పి నేను తిరిగి అడగొచ్చు కదా.
ఇప్పుడు మన పరిస్థితి అది ఉంది. సో ఇప్పుడు ఎవరు కూడా భారత్ ని ఆపడానికి కానీ భారత్ కి కొన్ని ఎక్స్క్యూజెస్ పెట్టడానికి కానీ ఎవరు కూడా సాహసించే పరిస్థితి లేదంటారు. ఇంకెవరు సాధిస్తారమ్మా? అమెరికానే చేయలేనప్పుడు ఇంకెవరు మాట్లాడతారు చెప్పండి? ఎగ్జాక్ట్ గా గతంలో ఎలాగో మనం సపోర్ట్ చేస్తున్నారు, రష్యా మనల్ని సపోర్ట్ చేస్తున్నది, మనం ప్రతి కార్నర్ నుంచి మనకు సపోర్ట్ ఉంది. ఇప్పుడు ఆపటానికి ఎవరు ఉండరు అని నా ఆలోచన. ఒక్క విషయం అండి, భారత్ తో పోల్చుకుంటే ఏ మాత్రం కూడా ఆర్మీ పవర్ కావచ్చు, లేకపోతే ఎక్విప్మెంట్స్ కావచ్చు, ఆయుధాలు కావచ్చు, ఇవన్నీ పాక్ కి తక్కువగా ఉన్నాయి. ఎందుకు ఇటువంటి కవ్వింపు చర్యలకు ఇంకా పాల్పడుతూనే ఉంది పాక్? తక్కువ అనేది మనం ఒక రకంగా ఎప్పుడు చూసుకోకూడదండి. ఓకే, తక్కువ మేబీ ఓన్లీ ఇన్ నెంబర్స్, బికాస్ చైనా పాకిస్తాన్ సైజ్ ఎంత అండి, మన సైజ్ ఎంత, మన అవసరాలు ఎంత, వాళ్ళ అవసరాలు ఎంత. సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి మనం. నిజంగా ఎప్పుడు కూడా వాళ్ళకి తక్కువ ఉన్నాయి అనే మాటకు ఎప్పుడు అనుకోమాకండి. మనం లాస్ట్ బడ్జెట్ లో వాళ్ళు $7 బిలియన్ అలొకేట్ చేశారు వాళ్ళ డిఫెన్స్ కి. 1% కూడా ఎడ్యుకేషన్ కి, హెల్త్ కి అలొకేట్ చేసుకోలేదు. అలాంటి దేశం అది. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళని తక్కువ అంచనా వేయొద్దండి. ఇట్ ఇస్ అ రోగ్ నేషన్ అండ్ అ బ్యాడ్ నేషన్ విత్ అ లాట్ ఆఫ్ వెపన్స్. ఇప్పుడు ఒక్కరోజు యుద్ధం జరిగితేనే పాక్ అంతలా విలువలాడిపోయిన పరిస్థితి. అటు వాళ్ళకి ఫినాన్షియల్ గా కావచ్చు, లేకపోతే అటు పెట్రోల్లో కూడా వాళ్ళు చాలా ఆర్థికంగా వాళ్ళు దెబ్బతిన్న పరిస్థితి. అయితే ఇటువంటి వార్ గనక కంటిన్యూ అయితే పాక్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? వాళ్ళు వీటన్నిటి గురించి ఆలోచించుకోరు అంటారా? హలో, ఎస్ జగన్మోహన్ గారు చెప్పండి. ఒక్క రోజులో వాళ్ళు విలువలాడిపోయారు అని మనం అనుకుంటున్నామమ్మ. ఓకే, నిజంగా అక్కడ అయ్యిందా అది ఆలోచించాల్సిన సంగతి మనకి. ఎందుకంటే ఇట్స్ ఎ బ్యాంక్రప్ట్ కంట్రీ, దానిలో డౌట్ లేదు. అసలు తినడానికి లేదు. యావరేజ్ ప్రజలు ఎంత బాధపడుతున్నారనేది అక్కడ పొలిటికల్ లీడర్షిప్ కానీ అక్కడ ఉన్న మిలిటరీ కానీ అసలు పట్టించుకోవట్లేదు. అది తెలిసి కూడా, కానీ యావరేజ్ పాకిస్తానీ ఫర్ పాకిస్తాన్. వాళ్ళందరూ ఒకటే. మనం ఎప్పుడు కూడా ఈ కన్ఫ్యూజన్ లో ఉండకూడదు. యావరేజ్ మనిషి చాలా మంచోళ్ళు ఎప్పుడు అలా అనుకోమాకండి. పాకిస్తాన్ హ్యాస్ సర్వైవ్డ్ ఫర్ లాస్ట్ 78 years విత్ ద సోల్ పర్పస్ ఆఫ్ సేయింగ్ దట్ ఇండియా ఇస్ దేర్ ఎనిమీ. అది మనం మర్చిపోకూడదు. ఇక్కడ ఒక విషయం అండి, భారత్ కి ఎప్పుడైతే ట్రంప్ చెప్పడం జరిగిందో రాజీ పడండి లేకపోతే సీజ్-ఫైర్ ఒప్పందానికి అంగీకరించండి అని చెప్పినప్పుడు పాక్ అడగడంతోనే ట్రంప్ ఈ విధంగా అన్నారు అని కూడా పొలిటికల్ సర్కిల్స్ లో కావచ్చు, అటు దేశమంతటా అటు ఇంటర్నేషనల్ వైడ్ గా కూడా సర్క్యులేట్ అయిన పరిస్థితి. అయితే పాక్ అడగడం వల్లే ట్రంప్ మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పుడు పాక్ ఇటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది, అటు భారత్ కూడా దాన్ని అదే ధీటుగా కొట్టివేస్తున్న పరిస్థితుల్లో ఎటువంటి అంటే అవాంఛనీయ సంఘటనలు ఎలా జరగబోతున్నాయి? ఏది జరిగినప్పటికీ కూడా అమాయక ప్రజలే ఎక్కువగా దెబ్బతింటున్న పరిస్థితి. దీనికి ఎలా? ఏ యుద్ధం అయినా సరే దెర్ ఇస్ అ కాస్ట్ అండి. కానీ దేశానికి ఏదైతే ఒక లక్ష్యం అయితే ఉంటుందో ఆ లక్ష్యం మనం అచీవ్ చేయాలి అంటే డెఫినెట్లీ we have to go through this cost అండి. సో ఇలా అవుతుంది అలా అవుతుంది అంటే ఏ దేశం కూడా వార్కి వెళ్ళలేదండి. మనం మనకి ఇలా కావాలి, మన దేశం ఇలా ఉండాలి అని చెప్పి అనుకొని మనం చేసినప్పుడు ఈ ఆస్పెక్ట్స్ అన్ని కూడా క్లియర్ గా వస్తాయండి. ఓకే, జగన్మోహన్ గారు లాస్ట్ ఒక విషయం చెప్పండి. అయితే 4 గంటలు కూడా పర్మిషన్ హావ్ టు గో బ్యాక్ అండి. ఐ యామ్ ఆల్రెడీ ఆన్ ద అదర్ ఛానల్. ఓకే వచ్చాను. ఇఫ్ యు పర్మిట్. యా ఫైన్. థాంక్యూ జగన్మోహన్ గారు. థాంక్స్ ఫర్ టాకింగ్ టు బిగ్ టీవీ.
పాకిస్తాన్ దొంగ బుద్ధి భారత్ ముందే అంచనా వేసిందా? కాల్పుల విరమణ ప్రకటన తర్వాత నిర్వహించిన ప్రెస్ మీట్ లో కమాండర్ రఘు మాటలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. సీజ్ఫైర్ అమల్లోకి వచ్చిన మాతృభూమి సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడడానికి బలగాలు అప్రమత్తంగానే ఉంటాయని రఘు నాయర్ ప్రకటించారు. That has been reached to stop all military activities at sea, on the air and on the land, and the Indian Navy, Indian Army and the Indian Air Force have been instructed to adhere to this understanding. Since the tragic events at Pahalgam, you're aware that our responses have been measured and very responsible. Details of these have been shared with you over the past few days through our various press briefings. What has also happened is that there is a significant amount of misinformation that is being undertaken from the other side. And as a professional military organization, we thought it is also our duty to dispel those misinformation aspects, as also state the facts of the case as they stand. Towards that, I will now hand over to my colleague, Colonel Qureshi. సీజ్ఫైర్ ఒప్పందానికి కట్టుబడి ఉంటామని చెప్పి 4 గంటలు కూడా గడవక ముందే పాక్ తన వక్రబుద్ధి బయటపెట్టుకుంది. అటు సరిహద్దు ప్రాంతాల్లో అయితే ఎల్ఓసి దగ్గర కావచ్చు, అక్కడ డ్రోన్లు ప్రయోగిస్తోంది పాక్. అటు భారత్ కూడా ధీటుగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తూ ఉంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ సిద్ధంగా ఉన్నారు. నగేష్, చెప్పండి. సీజ్ ఫైర్ అనేది ఇప్పటికీ పాకిస్తాన్ ఉల్లంఘించింది. గత 4 గంటలుగా కూడా ఎస్ నగేష్, చెప్పండి. అటు సీజ్ ఫైర్ ఉల్లంఘించి పాక్ అయితే సరిహద్దు ప్రాంతాల్లో, అటు జమ్మూలో కూడా, జమ్మూ కాశ్మీర్లో మనం చూడొచ్చు ఇప్పటికే డ్రోన్లు ప్రయోగించింది పాక్. అటు భారత్ కూడా ధీటుగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తుంది. భారత్ అటు బిఎస్ఎఫ్ కు కూడా పూర్తి పవర్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎలా చూడాలంటారు? పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి మునీర్ కు సీజ్ ఫైర్ జరగడం ఏమాత్రం ఇష్టం లేనట్టుంది. పాకిస్తాన్ సంబంధించిన వార్తా సంస్థలు కావచ్చు, భారతదేశానికి సంబంధించిన వార్తా సంస్థలు కావచ్చు, ఇవే ధృవీకరిస్తున్నాయి. దాదాపుగా చాలా చోట్ల సీజ్ ఫైర్ ని వైలేషన్స్ చేశారు. శ్రీనగర్ లో, ఉదంపూర్ లో, అక్నూర్ లో, నౌషేరా, పూంచ్, రాజౌరి, మెద్నార్, జమ్మూ, సుందర్బని, ఆర్ఎస్పురా, ఆర్నియా, కుతుహా, రియాసీ, కాట్రా, ఫిరోజ్పూర్, బార్మర్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ ఎల్ఓసి బోర్డర్లంతా కూడా కంప్లీట్ గా సీజ్ ఫైర్ ని ఉల్లంఘిస్తూ పూర్తిగా కాల్పులకు తెగబడుతున్నారు. అందులో బిఎస్ఎఫ్ ఎస్ఐ కూడా ఒకరు చనిపోయినట్టుగా కూడా ఆర్మీ ధృవీకరించింది. బిఎస్ఎఫ్ స్వయంగా ఈ ప్రకటన చేసింది. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ మాత్రం ఇది మొత్తం కంప్లీట్ గా పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీజ్ ఫైర్ ని ఏమాత్రం తనకి ఇష్టం లేనట్టుగా, కాల్పులకే ఆయన ఇష్టపడుతున్నట్టుగా అర్థమవుతుంది. కానీ త్రివిధ బలగాలు మాత్రం, అంటే ఆ నేవీ కావచ్చు, ఆర్మీ కావచ్చు, మిగతా 3 బలగాలు మాత్రం ఇప్పుడు ప్రస్తుతం అయితే తాము కూడా ధీటుగా ఎదుర్కొంటున్నాయి. డ్రోన్లు కూడా పెద్ద ఎత్తున ఎగిసిపడి మొత్తం శ్రీనగర్ కావచ్చు, ఎల్ఓసి బార్డర్ లో కంప్లీట్ గా పడుతున్నాయి. అందులో గుజరాత్ హోమ్ మినిస్టర్ హర్ష సంఘవి కూడా ట్వీట్ చేశారు. సెవరల్ డ్రోన్స్ హ్యావ్ బీన్ స్పాటెడ్ ఇన్ ద కచ్ డిస్ట్రిక్ట్ లో పెద్ద ఎత్తున డ్రోన్లు పడుతున్నాయని చెప్పారు. మొత్తం ఓవరాల్ గా బ్లాక్ అవుట్ లో ఉంది. విల్ బి ఇంప్లిమెంటెడ్ నవ్ అని చెప్పారు. కానీ ప్రజలంతా సేఫ్ గా ఉన్నారు, ప్యానిక్ కావద్దని చెప్పి విజ్ఞప్తి చేసిన పరిస్థితి. అరే, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా మాత్రం పూర్తిగా అసహనంతో కూడిన ఒక ట్వీట్ ని వ్యక్తపరిచాడు. ఎందుకు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఒప్పుకున్నారు భారతదేశం అని చెప్పి డైరెక్ట్ గానే ట్వీట్ చేశాడు. ఎందుకంటే పాకిస్తాన్ ప్రభుత్వం ఏ మాత్రము కాల్పుల విరమణకు సంబంధించి, సీజ్ ఫైర్ కు సంబంధించి వాళ్ళు ఒక లైన్ లో లేరు. వాళ్ళు ఒకవైపు సీజ్ ఫైర్ అని చెప్తూనే మరోవైపు టెర్రరిస్టుల్ని రెచ్చగొడుతూ డైరెక్ట్ గానే మొత్తం ఎల్ఓసి బార్డర్ అంతా కూడా పంజాబ్, రాజస్థాన్, అంటే కచ్ ఏరియా కావచ్చు, మొత్తం జమ్మూ కాశ్మీర్ లో ఉన్న లైన్ ఆఫ్ కంట్రోల్ బార్డర్ మొత్తం పూర్తిగా డ్రోన్లు వర్షం కురిపిస్తున్నారు. అందులో ఒక ఎస్ఐ కూడా చనిపోయాడని చెప్పి ఇది ఎక్కడి అన్యాయం అని చెప్పి కూడా డైరెక్ట్ ఓమర్ అబ్దుల్లానే తను ట్వీట్ లో పేర్కొన్న పరిస్థితి. మొత్తం ఓవరాల్ గా మల్టిపుల్ స్పాట్స్ లో కూడా మొత్తం బుద్ధి కావచ్చు, గుజరాత్ కావచ్చు, చాలా చోట్ల కూడా ఆ డ్రోన్లన్నీ ఎగిరిపడి వస్తున్నాయి. చాలా మంది
ప్రజలు కూడా బయటకు రావద్దని చెప్పి జమ్మూ కాశ్మీర్ లో కూడా ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేసిన పరిస్థితి. కానీ ఎక్కడ కూడా పాకిస్తాన్ ప్రభుత్వం మళ్ళీ కూడా దీనికి సంబంధించి ఏమాత్రం బయటకి ఏ విషయాన్ని ఇప్పటికీ ప్రకటించలేదు. మరి భారత ప్రభుత్వానికి సంబంధించి కూడా ఇప్పటికీ ఎటువంటి ట్వీట్స్ అయితే బయటకు రాలేదు. అంటే సాయంత్రం 4 అంటే దాదాపుగా ఇప్పుడు 4 hours అవుతుంది. 5 గంటల 5:30 ప్రాంతంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ట్వీట్ కి తెరలేపాడు. 2 ప్రభుత్వాలు భారత్ పాకిస్తాన్ ఇద్దరు సంబంధించిన ప్రభుత్వాలు కూడా కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఇది చాలా అభినందనీయం అని చెప్పి కూడా 2 దేశాల అధినేతలకు ట్వీట్ ద్వారా అభినందనలు తెలిపారు. దానికి మద్దతుగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా సేమ్ మద్దతు తెలుపుతూ ఆ ట్వీట్ ని రీట్వీట్ చేసి చెప్పిన పరిస్థితి. దాంతో జయశంకర్ కావచ్చు విదేశాంగ శాఖ మంత్రి, అలాగే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్లు కావచ్చు వాళ్ళందరూ కూడా సంఘీభావం తెలుపుతూ ఖచ్చితంగా కాల్పుల విరమణకు అంగీకరిస్తామని చెప్పి కూడా ప్రెస్ మీట్ లో కూడా అంటే విదేశాంగకు సంబంధించిన మిస్రీ కావచ్చు, త్రివిధ దళపతులకు సంబంధించి రెగ్యులర్ ప్రెస్ మీట్ లో పాల్గొంటున్న సోఫియా వీళ్ళందరూ కూడా కావచ్చు ఖచ్చితంగా కాల్పుల విరమణ అంగీకరిస్తూ వాళ్ళందరూ కూడా ట్వీట్లు చేశారు. అంటే డైరెక్ట్ గా ప్రెస్ మీట్ లో వచ్చి కూడా చెప్పిన పరిస్థితి. ఖచ్చితంగా ఎల్లుండి సాయంత్రం ఇద్దరు DGMOల మధ్య కూడా కాల్పుల విరమణకు సంబంధించి చర్చలు సాగుతాయి. సాయంత్రం 5 గంటలకు చర్చలు ఉంటాయని చెప్పారు. కానీ కాల్పుల విరమణకు సంబంధించి ఏమాత్రం పాకిస్తాన్ ప్రభుత్వం పట్టించుకోకుండా భారతదేశాన్ని ఎంతసేపటికి ఏదో రకంగా బదనాం చేయాలి, భారత్ కు సంబంధించిన పౌరులు చచ్చిపోవాలనే ఉద్దేశంతోనే పాకిస్తాన్ ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నట్టుగా కూడా ఆర్మీకి సంబంధించిన మాజీ అధికారులు, ఆర్మీకి సంబంధించిన త్రివిధ దళాధిపతులు కూడా ప్రస్తుతం చెప్తున్న పరిస్థితి. ఇప్పటికైతే జయశంకర్ విదేశాంగ శాఖ మంత్రి కావచ్చు, ఆర్మీ చీఫ్, త్రివిధ దళాధిపతులు కూడా ప్రస్తుత పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఏ మాత్రము ఎక్కువ మొత్తంలో యుద్ధం సంభవించినా ఖచ్చితంగా ఎదుర్కోవాలన్న రీతిలోనే భారత ప్రభుత్వం అయితే స్పందిస్తోంది. ఎందుకంటే కాశ్మీర్ యూనివర్సిటీ బార్డర్ మొత్తము తుపాకుల మూతతో, డ్రోన్ల మూతతో కూడా ఇప్పటికీ ఆకాశంలో దీపావళి జరుగుతుందన్న రీతిలో కూడా డ్రోన్ల నుంచి ఎగిసిపడుతున్నాయి. ఒక BSF SI సబ్ ఇన్స్పెక్టరే ఇందులో మరణించడం అనేది కూడా చాలా పెద్ద విషయంగా ప్రభుత్వం పరిగణిస్తుంది. మరి ఈ విషయం పైన కూడా అత్యవసరంగా మళ్ళీ హోంమంత్రి అమిత్ షా కావచ్చు, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్, త్రివిధ దళపతులు కూడా ఖచ్చితంగా ఈ రాత్రికి సమావేశం అయ్యే అవకాశం కనిపిస్తుంది. మళ్ళీ అమెరికా ఏదైతే డొనాల్డ్ ట్రంప్ సీజ్ ఫైర్ కి ముందుకు వచ్చాడో మరి అమెరికా ఒక్క నిమిషం మీరు హోల్డ్ లో ఉండండి. దీనికి సంబంధించిన తాజా అప్డేట్ మనకు ఒకటే అందడం జరిగింది. అయితే ఏదైతే పాక్ దుశ్చర్యలకు, కవ్వింపు చర్యలకు పాల్పడిందో దాన్ని భారత్ ధీటుగా ఎదుర్కోటి అటు కౌంటర్ అటాక్ చేయడంతో పాక్ అయితే తోక ముడిచిన పరిస్థితి సరిహద్దు ప్రాంతాల్లో నెలకొంది అని చెప్పుకోవచ్చు. జమ్మూ కాశ్మీర్ లో బ్లాక్అవుట్ కొనసాగుతుంది. అటు భారత్ కౌంటర్ అటాక్ తో పాకిస్తాన్ తోక ముడుచుకుంది. ఏవైతే డ్రోన్ ప్రయోగాలు చేసిందో పాక్ భారత్ పై చేసిన డ్రోన్ ప్రయోగాలకు సంబంధించి కూడా భారత్ సమర్థవంతంగా ఎదుర్కొన్న దాంతో పాక్ అయితే తోక ముడిచిన పరిస్థితి కనిపిస్తుంది. అటు LOC ప్రాంతం దగ్గర అంతా కూడా సరిహద్దు ప్రాంతాల్లో పాక్ కి సంబంధించి కూడా భారత్ అప్రమత్తంగా ఉంది అని చెప్పుకోవచ్చు. పాక్ చేస్తున్న దుశ్చర్యలు కావచ్చు, అటు కవ్వింపు చర్యలను ధీటుగా ఎదుర్కొనేందుకు భారత్ ఆర్మీ సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అయితే సిద్ధంగా ఉంది. నిరంతరం కూడా అప్రమత్తంగా ఉంటామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే గుజరాత్ లో డ్రోన్ల దాడి హై అలర్ట్ కొనసాగుతుంది అని చెప్పుకోవచ్చు. జమ్మూ కాశ్మీర్ లో అటు బ్లాక్అవుట్ కూడా కొనసాగుతుంది. భారత్ కౌంటర్ అటాక్ తో పాకిస్తాన్ తోక ముడుచుకుంది అని చెప్పుకోవచ్చు. అయితే పాక్ భారత్ ను ఎదుర్కొనే లేకనే ఇక తోక ముడుచుకుంది అనే విషయం మనకు తాజాగా అందిన అప్డేట్. ఎస్ నాగేష్. భారత్ పాకిస్తాన్ మధ్య పోరు భీకరంగా సాగుతుంది అని చెప్పుకోవచ్చు. పాకిస్తాన్ వక్రబుద్ధి మార్చుకోవడం లేదు. చీకటి కాగానే మరోసారి తన వక్రబుద్ధి చూపించింది పాక్. అటు జమ్మూ కాశ్మీర్ లో డ్రోన్లను స్థానికులు గమనించారు. దీంతో అక్కడ ఏవైతే డ్రోన్లు వచ్చాయో వాటిని ఆర్మీ వాళ్ళంతా కూడా ధీటుగా ఎదుర్కోవడం జరిగింది. అటు భారత్ కౌంటర్ అటాక్ కు సిద్ధమైంది. భారత్ కౌంటర్ అటాక్ తో పాక్ తోక ముడుచుకున్న పరిస్థితి LOC దగ్గర చోటు చేసుకుంది. మొత్తంగా సరిహద్దు ప్రాంతాల్లో భారత్ ఆర్మీ అప్రమత్తంగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అటు ఒమర్ అబ్దుల్లా కూడా ఈ సీజ్ ఫైర్ కు సంబంధించి ట్వీట్ చేయడం జరిగింది. ఇదెక్కడ సీజ్ ఫైర్, అసలు ఇటువంటి దుస్సాహసాలకు పాక్ పాల్పడుతుంది అంటూ కూడా ట్వీట్ చేయడం జరిగింది. మరోవైపు కూడా జమ్మూ కాశ్మీర్ లో డ్రోన్ల ప్రయోగాలు కావచ్చు, అటు బాంబు పేలుళ్లకు సంబంధించి కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. మొత్తంగా అయితే పాక్ తన వక్రబుద్ధిని మార్చుకోలేదు, దొంగ బుద్ధిని భారత్ ముందే అంచనా వేసిందనేది అయితే ఇక్కడ
క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తుంది. అటు పాకిస్తాన్ దొంగ బుద్ధిని ముందుగానే కూడా భారత్ అంచనా వేసింది అని చెప్పుకోవచ్చు. కాల్పుల విరమణ ప్రకటన తర్వాత నిర్వహించిన ప్రెస్ మీట్ లో అటు కమాండర్ రఘు మాటలు ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి.